అర్జున, ఇక్కడకు రావయ్యా, వచ్చి ఇలా కూర్చో. నా కురుక్షేత్రానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీవు ఆశ్చర్యపోతావేమో కానీ ఈ యుద్ధభూమే నీ జీవితం. ప్రతిరోజు నీకు ఎదురవుతున్న ఆ సమస్యలతోనే నీ యుద్ధం. నువ్వు నీ జాబ్ కోసం ఫైట్ చేస్తున్నావు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ప్రేమలో వచ్చిన డిస్టర్బెన్సెస్, ఇవన్నీ యుద్ధరంగంలో నీకు ప్రత్యక్షమవుతున్న నీ శత్రువులు. నీ కళ్ళను మూసుకొని ఆలోచించు. నీ జీవితంలో కూడా అర్జునుని లాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారి ఎదురైంది. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవడానికి తడబడ్డావా? అర్జునుడు కూడా యుద్ధభూమిలో తన బంధువులను చూసి తడబడిపోయాడు. తన శరీరమంతా చెమట పట్టింది. చేతిలో ఉన్న గాంధీవం జారి పడిపోయింది. అప్పుడు అతను నన్ను ఇలా అడిగాడు, ఓ కృష్ణ, నా బంధువుల మీద శస్త్రం ఎత్తడం తప్పు కాదా? వాళ్ళు నా సొంత రక్తమయ్యా. వాళ్ళను హింసించడం కన్నా నేను అడవికి పోవడమే మేలు కదా. ఇలాంటి సిచ్యువేషనే మన లైఫ్లో కూడా ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా ఫ్రెండ్స్తో విభేదాలు. అప్పుడు నువ్వు కూడా దారి తప్పిన అర్జునుడిలా ఫీల్ అయ్యే ఉంటావు. భయం అంటే యుద్ధరంగంలో కనిపించే అసలైన శత్రువు. ఇది నీ మనస్సులోకి చొరబడి నీ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా కొల్లగొడుతుంది. అర్జునుడికి ఇదే జరిగింది. భయంతో అతని చేతులు కదల్లేవు. గుండె బరువెక్కి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితే నీకు ఎప్పుడైనా ఎదురైందా? పరీక్ష ముందు హార్ట్ బీట్ పెరిగిపోయిన ఫీలింగ్, కెరీర్లో రిస్క్ తీసుకోవాలనిపించినప్పుడు వచ్చే ఆ ప్రెషర్, బ్రేకప్ అయినప్పుడు నువ్వు మౌనంగా ఉండిపోయిన ఆ క్షణం. ఈ నిశ్శబ్దంలో దాగిన భయమే నీ నిజమైన శత్రువు. అప్పుడు నన్ను అర్జునుడు మరో ప్రశ్న అడిగాడు, ఓ కృష్ణ, యుద్ధం చేస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి. అసలు నా బాధ్యత నా బంధువుల్ని కాపాడటం కదా. అప్పుడు నేను అతనితో చెప్పాను, అర్జున, బాధ్యత అంటే కేవలం భావోద్వేగాలు కాదు, అది నీ ధర్మం. ధర్మం అంటే నిజాయితీగా నీ పనిని చేయడం. ఇదే నీ జీవితానికి వర్తిస్తుంది. ఒక పక్క కుటుంబం, మరో పక్క కెరీర్. ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదా? అలాంటి సమయంలోనే మీరు చూస్ చేసుకోవాలి మీ ధర్మం ఏంటని. ఓ అర్జున, నీ భయం నీ శక్తిని బలహీనతగా మార్చింది. జీవితంలో నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా వెనక్కి తగ్గకూడదు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కో. నీకు ఏం కావాలో తెలుసుకో. ఒక్కసారి నువ్వు నీ ధర్మాన్ని తెలుసుకున్నావంటే జీవితంలో వెనక్కి తిరిగి చూడనవసరం ఉండదు. అర్జునుడిలా నీకు కూడా గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే ఉంటాయి కదా. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్న అనిశ్చితి. అలాంటి సమయాల్లో మనం చేసే తపన ఏంటో తెలుసా? పారిపోవాలని అనుకోవడం. కానీ ఈ యుద్ధం నుండి పారిపోవడం గెలుపు కాదు, నిలబడి ఫైట్ చేయడమే నిజమైన ధైర్యం. ఫైనల్గా నువ్వు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నీ జీవితంలో ఈ క్షణం నువ్వు ఏ సమస్యతో ఫైట్ చేస్తున్నావు? నీ భయం ఏంటి? నువ్వు ఆ భయంతో ఫైట్ చేస్తున్నావా లేక దానికి దొరికిపోతున్నావా? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అర్జునునితో ఉన్నట్టే నీతో కూడా ఉన్నాను. నీ ధర్మం తెలుసుకో. ఎందుకంటే ఇక్కడ నీ ధర్మం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. నీకు జీవితంలో గెలుపు అందించే మార్గం ఇది. వెనక్కి వెళ్ళకు, ముందుకు మాత్రమే సాగు. మన నెక్స్ట్ చాప్టర్లో నీ జీవితానికి మరింత లోతైన మార్గదర్శకం గురించి నేను మాట్లాడతాను. అప్పటి వరకు
నువ్వు ఈ కురుక్షేత్రంలో నిలబడి ఫైట్ చేయడానికి నువ్వు సిద్ధమా?